ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాజల్, నువ్వు పుట్టింది నా కోసమే, నేను పుట్టింది నీకోసమే. బాధపడ కాజల్, నీకోసం నేనున్నాను. లవ్ యూ కాజల్. కర్మ. అక్క ఏంటక్క నాకు ఈ టార్చరు? ఏం చేస్తానురా బంటి, ఇలాంటి గెటప్ వేసాక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు ఇప్పుడే అర్థమైంది. మరిప్పుడు నేనేం చేయాలక్క? రై, చెయ్యడానికి ఏముందిరా? వాడు ఎలాగో వెళ్ళిపోయాడుగా, నువ్వు జంప్ అయిపో. త్వరగా వెళ్ళిపో. అలాగే బావ. వెళ్ళు. వెళ్ళు, త్వరగా పరిగెత్తరా. అమ్మయ్యా, మా తమ్ముడికి ఎక్కడ తాళి కట్టేస్తాడో అని టెన్షన్ పడ్డాను. ప్రస్తుతానికి మా తమ్ముడు తప్పించుకున్నాడు. తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. మనం వెళ్దాం పదండి. పద పద. లీలాకృష్ణ గారు, రండి డాక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తా ఉన్నాం. అవును డాక్టర్, ఈ రోజుతో మా మామయ్య బండారం ఏంటో బయటపడాలి. నిజమైన నేరస్తులకి శిక్ష పడాలి. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను క్షమించండి. డాక్టర్ని పిలిపించి నా బ్రతుకుని నవ్వులు పాలు చేయకండి. శీలం పోగొట్టుకున్న ఆడదానికి చావు తప్ప మరో దారి లేదు. నన్ను చావనివ్వండి. ఈ కుర్రోడు ఎవరు? మా అల్లుడు అవుతాడులేండి వరుసగే. ఆడి మాటలే మీరు పట్టించుకోకండి. ముందు మీరు పదండి పదండి పదండి. రండి డాక్టర్ గారు రండి. ఈ రోజు నిజమేటో మీరు తేల్చి పడేయాలా. నన్ను వదలండి. నన్ను వెళ్ళండి. కాజల్, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను వెళ్ళనివ్వండి. కుదరదు 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 కుదరదు. నీకు టెస్ట్ జరగాల్సిందే, టెస్ట్ జరగాల్సిందే, టెస్ట్ జరగాల్సిందే. మామయ్య చేసిన ద్రోహం ఏంటో నాన్నమ్మకు తెలియాల్సిందే, నాన్నమ్మకు తెలియాల్సిందే, నాన్నమ్మకు తెలియాల్సిందే. ఛ, మీ తమ్ముడు ఏంటండి మరి ఇంత పిచ్చి వాళ్ళ తయారయ్యాడు? వాడికి మాత్రం ఏం తెలుసు, మీ తమ్ముడు మగాడని ఆడపిల్ల అనుకుని టెంప్ట్ అయ్యాడు. బా, దాని సంగతి తర్వాత అండి. ముందు వాడిని ఎలా కాపాడాలో ఆలోచించండి. తెలియాలి తెలియాలి. ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలియాలి. డాక్టర్ గారు, జరిగిందంతా మా అల్లుడు గారు ఫోన్లో మీకు చెప్పే ఉంటారు. అవును మేడం, మొత్తం చెప్పారు. అదిగో తప్పు జరిగిందని చెప్తున్న ఆ అమ్మాయే. ఒకసారి గదిలోకి తీసుకువెళ్ళి అది చెప్తున్నట్టుగా నిజంగా మా అల్లుడి వల్ల తప్పు జరిగిందా లేదా అన్నది మీరే నిర్ణయించాలి. మీరు చెప్పే సమాధానం కోసమే మా కుటుంబం మొత్తం ఎదురు చూస్తున్నాము. అలాగే మేడం, ఈ అమ్మాయిని పరీక్షించి ఈ అమ్మాయి చెప్తుంది నిజమో అబద్ధమో ఇప్పుడే చెప్తాను. లోపలికి రమ్మా. అయ్యో, నేను లోపలికి వస్తే మీరు బయటికి పారిపోతారండి. అలా ఏం జరగదమ్మా, ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. ఆ కేసులు చుట్టం వేరు, నన్ను చుట్టం వేరండి. నా మాట విని మీరు లోపలికి వద్దండి. రమ్మంటున్నానా? టెస్ట్ చేయకపోతే నిజాలు ఎలా తెలుస్తాయి? ఆ నిజాలు మీరు తట్టుకోలేరండి. నా సర్వీస్లో ఇలాంటివి చాలా చూశాను. కానీ ఇలాంటి కేసు మీరు ఇంతవరకు చూడలేదండి. చూస్తే పారిపోతారండి. ఏంటి, నాకే ఛాలెంజ్ చేస్తున్నావా? ఈ కేసు స్టడీ చేస్తే నువ్వు తట్టుకోలేవు. లోపలికి వెళ్ళాక మీరు తట్టుకోలేరు డాక్టర్. నా మాట విని నన్ను వదిలేయండి. అవును డాక్టర్, పాపం ఆ అమ్మాయి బాధపడుతుంది. తన మానాన్న తను వెళ్ళివ్వండి. కుదరదు. నిజమేటో తెలియాలి. నా నిజాయితీ బయటపడాలి. మీరు తీసుకెళ్ళండి డాక్టర్ గారు, తీసుకెళ్ళండి. రామ్మా. నేను రానండి. రమ్మంటున్నానా? తను ఫీల్ అవుతున్నట్టుంది. నేను దగ్గరుండి పంపిస్తానులే డాక్టర్. వీడొకటో నా ప్రాణానికి. రమ్మంటున్నానా? రండి రండి. మైత్రి గారు, మీరైనా కొంచెం చెప్పండి. అక్క, ఈ ఇంట్లో 2 డోర్లోన బెడ్రూమ్ ఏదైనా ఉందా? పైన
సరే, నేను డాక్టర్తో మాట్లాడతాను. నువ్వు మెల్లగా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వు. థ్యాంక్స్ అక్క. డాక్టర్ గారు, ఇంతమంది ముందు గదిలోకి రావడానికి పాపం తనకి భయం వేస్తుంది. పైన ఒక గది ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. ఏ గదైతే ఏముంది, నువ్వు రామ్మా. వెళ్ళరా. వెళ్ళు. డాక్టర్ గారు, ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. అలాగే. డాక్టర్ ఏంటి అట్ట సావుకా కెట్టేసినది? పదండి చూద్దాం, పదండి పదండి, రండి రండి. డాక్టర్ గారు, డాక్టర్, డాక్టర్ గారు ఏమైంది? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏటైనది అట్ట బిగుసిపోయేటి? డాక్టర్ గారు ఏమైంది? డాక్టర్ గారు అలా అయిపోయారు? పేషెంట్ ఎక్కడా? పేషెంట్ ఎక్కడా? పేషెంట్ ఎక్కడా? ఏంటి పేషెంట్ లేదా? ఏమో, లోపలికి రాగానే 1 నిమిషం కళ్ళు మూసుకోండి అంది. మూసుకున్నాను. కళ్ళు తెరిచేలోపు లేదు. కొంప తీసి పారిపోనదే ఏంటి? అవునండి, కళ్ళు తెరిచి చూసేలోపు తనిక్కడ లేదు. పానకంలో పుడకలో ఈడొకడు అయిందానికి కందానికి హడవిడి చేసేస్తాడు. టెస్ట్ చేయించుకోకుండా పారిపోవడం ఏంటి? ఆ, ఇంకా అర్థం కాలేదేటి? నా మీద లేనిపోని నిందలేసినది. ఆ నింద నిజంగాదని ఎక్కడ బయటపడిపోద్దని భయపడి పారిపోనాది. పోనీలే, ఇప్పటికైనా నా అల్లుడు గారి నిజాయితీ ఏమిటో అర్థమైంది. కాజల్ అర్ధాంతరంగా వెళ్ళిపోతుందని అస్సలు ఊహించుకోలేదు. ఏ వెళ్ళిపోక మీతోనే ఉండిపోతుందనుకున్నారా? అవును. చాలే ఆపండి. ఇప్పటికైనా దాని పీడ విరగడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి అది ఇంట్లోకి వస్తే దాని కాళ్ళు విరగొడతాను. ఎవరివి? మీవి కాదు. ఆ డాక్టర్ గారు, మా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.